अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल सवेनिश न्यूज़ में आपका इस्तकबाल है। मादन्नापेट जानानी हॉस्पिटल के पास एक नामालूम शख्स की नाश दस्तियाब हुई है। बताया जा रहा है कि इस शख्स की उम्र 45 साल के करीब है। पुलिस ने मौके पर पहुंचकर केस दर्ज करते हुए तहकीकात का आगाज़ कर दिया है। आइए देखते हैं हमारे नुमाइंदे अरबाज की ये रिपोर्ट। తేదీ 4/8/2024 11:30 అవర్స్కి మనకు జననీ హాస్పిటల్ గౌతమ్ గుప్తా గారు మనకు ఒక కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళ హాస్పిటల్ ముందు స్టెప్స్ ముందు ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ పడి ఉన్నది, అంటే చనిపోయి ఉన్నాడు. నార్మల్గా అతను బెగ్గరు, అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు అక్కడ కూడా అడిగినాం షాప్ వాళ్ళని. అతను రెగ్యులర్గా అక్కడనే భిక్షాటన చేసి వచ్చి అక్కడ ఫుట్పాత్ మీద పడుకొని ఉండేవాడు. అయితే ఆ హాస్పిటల్ ముందు ఇట్లా పడుకొని ఉండి అట్లనే చనిపోయి, బహుశా అనారోగ్యం కారణంగా చనిపోయి ఉండవచ్చు. వెంటనే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసినాం. క్రైమ్ నెంబర్ 118/2020 కింద కేసు రిజిస్టర్ చేసి 174 CRPS కింద నమోదు చేయడం జరిగింది. ప్రజెంట్ బాడీని ఉస్మానియా మార్చర్కి షిఫ్ట్ చేసి అక్కడ ప్రిజర్వ్లో పెట్టడం జరిగింది. PME చేసిన తర్వాత వచ్చిన మనకి రిపోర్ట్స్ని బట్టి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ కొద్దిగా ఏజ్ చెప్తారా? ఇక్కడ ఐడెంటిఫై చేసి ఉన్నారు మనకు ధోబిఘాట్ జననీ హాస్పిటల్ ముందు ఆ స్టెప్స్ మనకు ఎక్కే ముందు అతను ముందు ఆ ఫుట్పాత్ మీద పడుకొని అట్నే చనిపోయినాడు. ఏజ్ అబౌట్ ఒక 45 years ఉండొచ్చు. చూస్తే పర్టికులర్స్ హిందూగా గుర్తించడం జరిగింది అతను. ఇంకా ఏంటి సార్, ఇప్పుడు ఏ ఏరియాలో ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడ వస్తుంది? అది మన ధోబిఘాట్ మాదనపేట మండికి దగ్గర జననీ హాస్పిటల్ అని ఉన్నది. ఆ హాస్పిటల్ ముందు ఎగ్జాక్ట్ ముందు స్టెప్స్ దగ్గర అట్లా పడుకొని ఆయన దగ్గర ఏమైనా ఐడెంటిటీ ప్రూఫ్ దొరికిందా సార్ మీకు ఏమైనా? అతని దగ్గర ఎటువంటి ఐడి ప్రూఫ్ లేదు. కాకపోతే అతను నైట్ టైంలో పడుకున్నప్పుడు అంటే చెప్పులు, నైట్ భోజనం చేసి పడుకున్నాడు, కవర్ ఒకటి ఉన్నది, కొంచెం దగ్గర లెక్కన ఉన్నాడు. సార్ బాడీ ఏ టైంకి దొరికింది సార్ మీకు? ఎలా? మార్నింగ్ 8:30 hours ఆ టైంలో హాస్పిటల్ ఇన్ఛార్జ్ గౌతమ్ గుప్తా గారు వాళ్ళ హాస్పిటల్కి వస్తున్న సమయంలో ఆ స్టెప్స్ ముందు ఎవరో పడుకొని ఉన్నారు, నార్మల్ పడుకొని ఉన్నారని అతను అనుకున్నాడు. దగ్గర పోయి చూసి లేపితే అతను అప్పటికే చనిపోయి ఉన్నాడు. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమంటే అతను కేసు నమోదు చేసి బాడీని ఉస్మానియాకు తరలించడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. जर्मनटन हॉस्पिटल ऑर्थोपेडिक से मुताल्लिक हर मरीज यहाँ शिफायाब। बैनुल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी, फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनकोलॉजिस्ट की खिदमात हासिल। वाजिबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मनटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज़ पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज़, आपकी आवाज।